హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి. ఈరోజు అయితే ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చానండి. వీడియో అయితే చూస్తే అర్థమయ్యే ఉంటుంది. కలర్స్ అండి. ఈరోజు అయితే కలర్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇవన్నీ ఎలా చేయాలి ఏంటన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ప్రతి ఒక్కరు వీడియోని అయితే చూడండి. కొత్తగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరుని. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే వచ్చేవైతే ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదండి. నెక్స్ట్ క్రిస్మస్, అలాగే న్యూ ఇయర్, పొంగల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటికి కూడా మనం కలర్స్ అయితే యూస్ చేస్తామండి. మనం కొనాలంటే చాలా ఖర్చు అయితే అవుతుంది. అలా కాకుండా ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో మనం ఎంతో ఈజీగా కలర్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఇందులో ఏ ఐటెం అయితే కొనలేదండి. ఇప్పుడు కలర్స్ తయారు చేయడానికి అయితేనే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కలర్స్ అయితే ప్రిపేర్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు మీరు, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడాని. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి కలర్స్ అన్నీ చేసినందుకు. కలర్స్ కూడా చాలా బాగా అయితే వచ్చాయి. మనం ఎక్కువ అయితే కొనలేం కదండి కలర్స్ అయితేని. ఒకసారి చేసుకున్నామంటే మనం క్రిస్మస్కి, అలాగే న్యూ ఇయర్కి, పొంగల్కి కూడా యూజ్ అవుతాయి కలర్స్ అన్నీ కూడాని. ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి, అలాగే మన రేషన్ బియ్యం అయితే వస్తాయి కదండి, పిండిన వాటిని అయితే పిండి ఆడించుకుని ఈ విధంగా అయితే కలర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవైతే ఎలా చేసానో చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా అయితే నేను బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. బియ్యం పిండిని అయితే కొంచెం మరుంగా అయితే ఆడించుకోవాలండి. చాలామంది బియ్యంతో అలాగే నూకతోటి ప్రిపేర్ చేస్తున్నారు. అలా చేసే కంటే ఈ విధంగా అయితే చేయండి. కలర్స్ అయితే చాలా బాగా వస్తాయి చూడటానికి. నేనైతే ఇప్పుడు మరుంగా ఆడించుకున్న పిండిని అయితే తీసుకున్నానండి. ఒక కప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. అలాగే అందులో రెడ్ ఫుడ్ కలర్ అయితే ఉంటుంది కదండి మన ఇంట్లో, ఆ రెడ్ ఫుడ్ కలర్ని అయితే వేసాను ఫస్ట్. మీకు కలర్ తక్కువ అనుకుంటే కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే కలర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేశాను. ఒకేసారి వాటర్ అయితే ఎక్కువ వేసేయకూడదండి, మరీ ముద్దలాగా అయితే అయిపోతుంది. మీకు క్వాంటిటీ అయితే తెలుస్తుంది కదా అని ఫస్ట్ స్పూన్తో అయితే వేసాను కొంచెం కొంచెంగాని. మనకు కలర్ తక్కువ అనిపించింది అనుకుంటే కొంచెం కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. అలాగే లైట్ కలర్ కావాలంటే కొంచెం లైట్గా కలుపుకోవచ్చు, డార్క్ కలర్ కావాలంటే డార్క్గా కలుపుకోవచ్చు అండి కలర్ అయితేని. నేనైతే కొంచెం డార్క్ కలర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా మన చేతితోనే కలుపుకోవాలండి. చేతితో అయితేనే బాగా కలుస్తుంది. మన గరిటెలు స్పూన్లో కలిపితే పిండి కదండి, సరిగ్గా కలదు. వైట్గా అయితే కలర్ అయితే ఉండిపోతుందండి, అసలు పట్టదు దానికైతేని. ఈ విధంగా చేతితో అయితే బాగా మిక్స్ చేయాలి పిండిని అయితేని. చూడండి, ఈ విధంగా ఉండలు అయితే లేకుండా మన తడిగి లేకుండా అయితే బాగా కలిపేసుకోవచ్చండి పిండిని. ఈ విధంగా నొక్కేసుకోవాలి ఉండలు. ఒకవేళ ఉండలు ఏమైనా ఉన్నా ఆరిపోతుందండి. మనం అయితే 1 అవర్, హాఫ్ అన్ అవర్ అలాగే ఓ పక్కనైతే పెట్టేసుకోవాలి. పిండిని అయితే ఆరపెట్టుకోవాలండి. కొంచెం తడి అయితే వేస్తాం కదా, అందుకైతే పిండిని బాగా ఆరపెట్టుకుంటే డ్రై అయితే అయిపోతుందండి. చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇదైతే రెడ్ అయితే వేసానండి. ఈ రెడ్ కలర్ వేయడం వల్ల అయితే ఈ కలర్ అయితే వచ్చిందండి నాకు. కలర్ కూడా చాలా బాగుంది ఇది. అలాగే మనం కప్పు నిండా పిండి తీసుకొని అవసరం లేదండి, కొంచెం ఎల్దుగా తీసుకున్నా సరే కప్పు నిండా అయితే వచ్చేస్తుంది అది. ఇది వాటర్ వేయడం వల్ల మరి ఏంటో తెలియదు కానీ నాకు. చూడండి కలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది చూడటానికి కూడాని. ఫస్ట్ కలర్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నీ కూడా సక్సెస్ అయితే అయినందుకు. నెక్స్ట్ ఇంకో కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనం కలర్ కలిపేటప్పుడు అయితే హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలండి, లేదంటే ఒకదాని కలర్ ఒకదానికైతే పట్టేస్తుంది. హ్యాండ్ వాష్ చేసుకుని నేను అదే ప్లేట్లో అయితే ప్లేట్ని నీట్గా తుడిచేసానండి. తుడిచి అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేసానండి. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండేవండి, నేనైతే ఏం కొనలేదని అయితే చెప్పాను కదా. అందరికీ ఈ రోజుల్లో అయితే ఫుడ్ కలర్స్ అయితే ఇంట్లో అవైలబుల్గా ఉంటున్నాయి, వాటితోనే ప్రిపేర్ చేశానండి నేను. గ్రీన్ అయితే వేసానండి. పిండి చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో అయితేనే. ఫస్ట్ అయితే పిండి వేసిన తర్వాత ఈ ఫుడ్ కలర్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ కలపకుండా వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. నేనైతే కలిపేసుకున్నాను బాగానే. చూడండి ఇది చిలకాకు పచ్చ అయితే వచ్చిందండి. కలర్ అయితే చాలా బాగుంది చూడటానికి కూడాని. ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని అయితే దీన్ని కూడా పక్కనైతే నేను పేపర్లో వేసేసి న్యూస్ పేపర్ మీద అయితే ఆరపెట్టేసానండి. ఆరిపోయిన తర్వాత మనం కప్పులు అయితే వేసుకోవచ్చు. మీకు వీడియోలో చూపించొచ్చాను అయితే నేనైతే కప్పుల్లోకి తీస్తాను వెంటనే, తర్వాత అయితే ఆరపెట్టేసానండి. చూడండి ఈ విధంగా ఈ కలర్ని కూడా కలిపేసుకున్నాను. కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి.
చూడండి ఈ కలర్ కూడా ఎలా వచ్చిందో మీరు కామెంట్ అయితే చేయండి నాకు. ఇదండి నెక్స్ట్ ఇంకో కలర్ అయితే వేస్తున్నాను. నేనైతే 8 కలర్స్ అయితే ప్రిపేర్ చేశానండి. 8 కలర్స్ ఇంట్లోనే ఉన్నాయి నాకైతేని. ఇదండి ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే ఉంటుంది కదా, అదైతే వేసాను. అది వేసిన తర్వాత బాగా కలిపేసుకొని దీంట్లో కూడా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేశానండి. వాటర్ అయితే ఒకేసారి వేసేయకండి, ముద్దలాగా అయితే అయిపోతుంది. అందుకని పిండిని కూడా మురుంగా అయితే తీసుకోవాలి. బాగా మెత్తని పిండి అయితే తీసుకోకూడదు. అలాగే నూక తీసుకుంటే మన కలర్స్ అయితే బాగోదండి. నూక వేయడం వల్ల కలర్ లుక్కే ఉంటుందండి. అసలు మనకు కలర్ వేసినట్టు అయితే ఉండదు కదా నూక. అందుకని ఈ విధంగా కొంచెం మురుము అయితే ఉండాలండి. బాగా మెత్తన కాదు, అలాగే నూక కాదు. చాలామంది అయితే బూర్లకైతే ఆడించుకుంటారు కదా కొంచెం మురుంగా పిండి, ఆ విధంగా కొంచెం మురుము పిండి అయితే తీసుకోవాలి. కొంచెం కొంచెంగా అయితే ఇది కూడా వాటర్ యాడ్ చేసి కలిపేసానండి. ఇది కూడా కలర్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకదాని మించి ఒకటి అయితే ఉన్నాయండి. అన్ని కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మనం కలర్స్ కొనాలంటే చాలా ఖర్చు అయితే అవుతుంది. ఈ విధంగా ఇంట్లోనే మనకు టైం ఉంటే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి కలర్స్ అన్నీ కూడాని. అందరికీ రేషన్ బియ్యం అవి అవైలబుల్గా ఉంటాయి. వాటిని అయితే పిండి ఆడించుకోవచ్చు, లేదా మనం మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు అండి కడిగేసుకొని. ఇంకో కలర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకో కలర్ చూపిస్తానండి. నేనైతే అన్ని కప్స్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఉజాలా నీలిమంది అండి. ఈ కలర్ కూడా చాలా బాగా వచ్చింది, డార్క్ కలరు. మనకు లైట్ కావాలితే కొంచెం లైట్ వేసుకోండి, డార్క్ కావాలితే డార్క్. మనకు 2 కలర్స్ కూడా వచ్చేస్తాయండి, లైట్ డార్క్ కూడా వచ్చేస్తాయి. మీకు లైట్ కావాలితే కొంచెం లైట్గా కలిపేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోండి. డార్క్ కావాలితే మళ్ళీ కొంచెం కలర్ అయితే వేసుకొని డార్క్ చేసుకోండి. ఈ కలర్ కూడా చాలా డార్క్గా అయితే వచ్చిందండి. నీలిమందు చుక్కలు వేసిన తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేసి బాగా కలిపేశానండి. మనకైతే బియ్యం పిండి ఎక్కడ కనిపించకుండా అయితే బాగా రంగు పట్టేటట్టు అయితే కలిపేసుకోవాలండి అన్నింటికి కూడాని. ఈ విధంగా చూడండి అన్నింటికి కూడా బాగా పట్టేసింది కలర్ అయితేని. చూడండి మీకు ఎక్కడ నీలిమందు వేసినట్టయితే తెలియట్లేదు అది కలరు. ఈ విధంగా ఈ కలర్ కూడా అయితే రెడీ అయిపోయిందండి. బాగా కలిపేసుకోండి, అలాగే ఆరబెట్టుకోండి ప్రతి కలర్ను కూడా. మీకు టైం ఉంటే కనుక ఒక నైట్ అంతా కూడా లోపలైతే ఆరబెట్టేసుకోవచ్చు మనము. ఫ్యాన్ అది అక్కర్లేదు కానీ గాలికైతే ఆరిపోతుందండి కలరు. మనం ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేయట్లేదు కదా, లైట్గానే. చూడండి ఈ కలర్ కూడా రెడీ అయిపోయింది. వీటిని కూడా పక్కన అయితే పెట్టేశానండి. నెక్స్ట్ ఇంకో కలర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏనండి. నేను చెప్పింది అయితే చాలా ఈజీగాని తక్కువ ఖర్చుతో అయితే మనం చేసుకోవచ్చు కలర్స్ అన్నీ కూడాని. ఇదైతే ఇంక్ అండి. పింక్ ఇంక్ బాటిల్స్ అయితే వస్తున్నాయి కదండి ఇప్పుడు పిల్లలు ఇంక్, అదైతే పింక్ అండి. ఇది డార్క్ పింక్ కానీ లైట్ అయితే వస్తాయండి. ప్రతి కలర్ కూడా మనం బియ్యం పిండిలో అయితే కలుపుతున్నాం కాబట్టి మనం ఎంత డార్క్ వేసినా సరే అది లైట్ అయితే వస్తుంది. మనకి ఇంకా ఎక్కువ డార్క్ కావాలంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో అయితే ఫుడ్ కలర్ కానీ ఇటువంటి ఇంక్ కానీ నీలిమందు కానీ ఎక్కువ అయితే వేసుకోవాలి. వాటర్ వేయడం వల్ల కూడా కలర్ అయితే చేంజ్ అవుతుందండి. అలాగని మనం ముద్దలాగా అయితే కలిపేసుకోకూడదు, చూసుకుని అయితే కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడే మన చేతికి కూడా అంత డ్రై అయితే అయిపోతుందండి. అలా కలపడంలోనే పిండి అయితే ఆరిపోతుంది. చూడండి ఇదైతే ఈ కలర్ అయితే వచ్చింది. ఇదైతే పీచ్ మిఠాయి కలర్ అంటారు కదా, ఆ కలర్ వచ్చిందండి. లైట్ పింక్ షేడ్లో అయితే వచ్చింది. ఇది కూడా కలర్ చాలా బాగుందండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. కలర్స్ అవుతాయి, చాలా బాగా వచ్చాయి కలర్స్. ఇదండి నెక్స్ట్ కలరు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కలర్ అయితే చూపిస్తానండి మీకు. పసుపు అండి. ఇది అయితే మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేదే. ఓన్లీ పసుపుతోనే అయితే ముగ్గులు అయితే వేయలేం కదండి మనము. ఈ విధంగా అయితే ట్రై చేయండి. పసుపుని అయితే అందరూ తొక్కుతారు, అలాగని ఎక్కువ ముగ్గుల్లో అయితే వేయం మనము. ఈ విధంగా మిక్స్ చేయండి. అందరి దగ్గర సాయి పసుపు అయితే ఉంటుంది కదండి, సాయి పసుపు వేయడం వల్ల అయితే కలర్ బాగా అయితే వస్తుంది. నేనైతే సాయి పసుపు అయితే వేసానండి ఇందులోని. పసుపు అయితే ఒక క్వాంటిటీ 1 స్పూన్ వరకు వేసాను. దీనికి 1 స్పూన్ వేస్తే మనకు కప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనకి కొంచెం లైట్ కలర్స్ ఏమవుతాయంటే పిండిలాగా అయితే కనిపిస్తుందండి. అది కనిపించకుండా మనం బాగా ఎక్కువసేపు మిక్స్ చేయడం వల్ల అయితే దానికైతే పట్టేస్తుంది కలర్ అంతాని. అందుకని కొంచెం ఎక్కువసేపే పట్టాలి. నేను ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి అయితే నాకు 1 అవర్ అయితే టైం అయితే పట్టిందండి.
చూడండి కలర్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా బాగా వచ్చింది కలరు. అన్ని కలర్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ ఇంకో కలర్ అయితే చూపిస్తాను. మళ్ళీ అదే కొత్త పిండిలు అయితే తీసుకున్నానండి నేను. దీంట్లో అయితే మన ఇంట్లో దొరుకుతుంది కదండి సర్పు, అలాగే కొంచెం పసుపుని అయితే యాడ్ చేశాను. పసుపు సర్పు యాడ్ చేయడం వల్ల అయితే రెడ్ అయితే వస్తుందండి. చాలామందికి అయితే తెలుసు పసుపు సర్పు యాడ్ చేయడం వల్ల కలర్ అయితే ఏమొస్తుందో. దీంట్లోనే అది బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేశాను. యాడ్ చేసి అయితే దీన్ని బాగా అయితే మిక్స్ చేశానండి. ఇదైతే ఈ కలర్ అయితే వచ్చిందండి. ఇది ఇటుకుబొడుం కలర్ అయితే అంటాం కదా, మెరూన్ అండి. ఈ షేడ్ అయితే వచ్చింది. ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. సర్ప్ అయితే కొంచెం పెద్ద సర్ప్ వేయడంలో నేనైతే సర్ప్లా కనిపిస్తుంది. మీరు వేరే సర్ప్స్ ఏమైనా చిన్నవి ఏమైనా ఉంటే వేసుకుంటే దాని కనిపించదు. ఇది కూడా కలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది ఒక కలర్ అండి, రెడ్ కలరు, కుంకుమ కలర్ ఇది. ఇదైతే పక్కనైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో కలర్ అయితే చూపిస్తానండి. ఇదైతే మన ఇంట్లో అవైలబుల్గా దొరికిదే, కానీ బయట కలర్ అయితే ఇది ఎక్కువగా అయితే దొరకదండి. వీటిని అయితే చూడండి, ఇది కాటికండి. కాటికని అయితే తీసుకున్నాను నేను. అలాగే కొంచెం వరిపిండి అయితే తీసుకున్నాను. ఈ కాటికని అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం అంతా పట్టేటట్టు అయితేనే. ఇదైతే బ్లాక్ కలర్ అండి. మనకి ఖర్చుల మీద అయ్యి ఇప్పుడు చాలామంది డ్రాయింగ్ అయితే వేస్తున్నారు కదండి, అమ్మాయి బొమ్మ పెట్టి దీపాలు అవి పెట్టి, అలాగే హెయిర్ అయితే పెడుతున్నారు జడదిని. దానికైతే ఎక్కువ బ్లాక్ అయితే దొరకట్లేదు అంటున్నారు చాలామంది. మన ఇంట్లోనే బ్లాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి, బ్లాక్ కలరు. ఈ విధంగా కాటికని అయితే వేసాను నేను. కాటికి వరిపిండి కలిపి బ్లాక్ కలర్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇది కూడా కలర్ చాలా బాగా వచ్చింది. మీకు లైట్ కావాలంటే గ్రే కలరు కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే కనుక ఈ విధంగా ఎక్కువ అయితే వేసుకోండి బ్లాక్. ఈ విధంగా వేసి అయితే బాగా కలిపేసుకోవాలండి. దీన్ని కూడా కలిపేసుకుని దీన్ని ఒక కప్పులోకి అయితే తీసుకున్నాను. ఇదైతే నేను తక్కువ వాడానండి, అంటే జడకే కదా డ్రాయింగ్ వేసినప్పుడు జడ వరకు హెయిర్ వరకునే యూజ్ అవుతుంది కదా అని అయితే కొంచెం తక్కువే కలిపాను. ఇదండి ఈ కలర్ కూడా మన ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇవండి ఈరోజు కలర్స్ అయితే నేను ప్రిపేర్ చేసిన 8 కలర్స్ అండి. అలాగే మధ్యలో అయితే వరిపిండి అయితే పెట్టాను. అది కూడా మనం ముగ్గుల్లో అయితే వేసుకోవచ్చు. ఖర్చు అయితే అవ్వదండి మనకి, ఎంతో ఈజీగా ఇంట్లోనే కలర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫెస్టివల్స్కి అయితేనే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి అందరికీ కూడా. మరొక కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వస్తానండి. బాయ్ అండి అందరికీ.